ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు హైపర్ ఆది రైజింగ్ రాజు along with their team. ఏంటండి అలా చూస్తున్నారు? నేనేదో ఈ 2 ఏళ్లకి వాచ్మెన్ అనుకుంటున్నారా? కాదండి బాబు, శోభన బాబు పోలికలతో ఒకరు, నాగార్జున పోలికలతో ఇంకొకరు ఈ పక్కింట్లో దిగారండి. అప్పటి నుంచి మా ఆవిడ్ని మా కూతుర్ని కంట్రోల్ చేయలేక ఈ పరిస్థితికి వచ్చింది నా వ్యవహారం. ఏమండి, నేను కొంచెం లోపలికి వెళ్ళి పొద్దు నుంచి ఏం తినలేదు, కొంచెం తినొస్తాను, ఈ లోపు మీరు చూస్తాను, ఓకేనా? ఎవరు రాకుండా చూసుకోండి. శోభన్ బాబు, శ్రీదేవి, శోభన్ బాబు, శ్రీదేవి. కింద కృష్ణానగర్ వెళ్ళవే, ఇంకా చాలా మంది ఉంటారు. ఇంట్లో మొగ్గును పెట్టుకుని పరాయి మొగాడుతూ ఈ డాన్సులు ఏంటి? శోభన్ బాబు అండి. శోభన బాబుని ఇక్కడ శోభనం చేసుకుంటారా ఏంటి? వెంకటేశ్వరరావా, నీకు శోభన బాబు పోలికలు వస్తే ఎక్కడికైనా వెళ్ళి వేషాలు వేసుకోవాలి, మా ఇంటికి వచ్చి వేషాలు వేస్తే ఉంటాయా? ఏంటండి, మీ ఆవిడలో శ్రీదేవి కనపడుతుంది. దీంట్లో నీకు శ్రీదేవి కనపడిందా? శ్రీదేవి అంటే అతిలోక సుందరి, ఇది పెళ్లిళ్ళకేసే పందిరి అంత ఉంది. అయినా ఏంటండి మీరు ఇంత సన్నగాను, ఆవిడేమో అంత లావుగా ఉంది? అదే ఓసారి దీన్ని పడేద్దామని అరటి తొక్కేసా, దాని మీద నా మీద పడింది. నేను సన్నగా అది లావుగానే ఉంది. మీరు ఇంత సన్నగా ఉండి ఆవిడ అంత లావుగా ఉండి సంసారం ఎలా చేస్తున్నావు? మునక్కాడ కూడా సన్నగానే ఉంటది, డ్రమ్ము మీద కొడితే శబ్దం రాదా? అయినా ఈ బిందెలు ఎక్కడయ్యే? ఇంట్లో 500, 1000 రూపాయలు కట్లు ఉన్నాయి కదండి, కాటాకేసి అవన్నీ కొనుక్కోండి. కాటాకేసి అవి కొన్నావు, ఆ బిందెలు కొని ఎంతో చిందులేస్తున్నావు నువ్వు. బిందెలు కొని మీకు ఈ ఆడాలకి బాబులు పిచ్చే అంటే శోభన బాబు, కళ్యాణ్ బాబు, మహేష్ బాబు, నాగబాబు, ఆయన మీద కూడా పడిందని కన్ను. ఇంకేం ఇంతకీ అమ్మాయి ఎక్కడా? కన్నె పెట్టరు, కన్ను కొట్టరు, పాల పెట్టరు, బయట పట్టరు. మామా మా దుమ్ము లేచిపోద్ది. అంతకు మించి ఎక్కువ చేస్తే నీ ఎడిటింగ్ లో నీ క్యారెక్టర్ లేచిపోద్ది. ఈ గెటప్ ఈ సెటప్ అంతా దీన్ని పడేయటానికేనా? నువ్వు దాన్ని పడేయటానికి వేసుకుని రావటం ఎలా ఉందో తెలుసా? ఆటో కొనడానికి ఆడి కార్ వేసుకుని వచ్చినట్టు ఉంది. అందుకే మామ, మీ అమ్మాయి ఇచ్చే నా చేతిలో పెట్టు, నిండుగా 100 ఏళ్ళు చూస్తా. 100 ఏళ్ళు అవసరం, ఇంకా 10 ఏళ్ళు చూసుకో. ఆల్రెడీ అమ్మాయికి 90 ఉన్నాయి. అయినా నువ్వు చూసుకుంటాను కానీ దాన్ని నీ చేతిలో పెట్టడానికి ఎవరనుకున్నావు? నా కూతురు ఇక్కడి నుంచి కదిలేదే లేదు. మీరు పక్కింట్లో దూరి ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఏలగాలి మేడలు, రాలు పూల దండలు, నీదో లోకం నాదో లోకం, నింగి నేల దాకే. ప్రియా పచ్చళ్ళు అమ్ముకునేదాల్లా ఉంటది, అది ప్రియా ఏంటయ్యా? నీకు దండం పెడతానయ్యా. ఈ పెద్దలు ఉన్నారే, పిల్లల బాధ అస్సలు అర్థం చేసుకోరు. ఎవరే పిల్లలు? పక్కరా అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు అంటారు కదా, ఆ రాజుకు పిల్లవు నువ్వే. నువ్వు పిల్ల ఏంటి చండాలంగా? చిన్న పిల్లలకి ఆయాలాగా ఉంటది. లోపల పో. నువ్వేంటే చిచ్చి, అంబానీ కన్నా పుట్టవలసిన మీకు పుట్టి పొరపాటు చేశారు. ఇప్పుడు ఆ అంబానీ పరిస్థితి కూడా నాలాగే ఉందలే. 500, 1000 చెల్లట్లా. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టిస్తే, దెయ్యం అన్ని చోట్ల ఉండలేక పిల్లాన్ని సృష్టించింది. టీవీ అయినా పెట్టుకుందాం. చారగా నన్ను చేరగా, ఏమిటమ్మా సిగ్గా ఎరిపెక్కేలేత బుగ్గ, ఏమిటమ్మా సిగ్గా ఎరిపెక్కేలేత బుగ్గ, ఓ శ్రావణ నీరరా చారదా. వెంకటేశ్వరరావు, ఏంటిది? బత్తాయి తోటకి గొంగల పురుగు తగులుకున్నాడు తగులుకున్నావా?
నీ అమ్మ నువ్వేంటే పాట వేస్తే చాలేదో గన్నవరం సీఎం పంది పెరిగినట్టు పెరుగుతారు బాబా. నన్ను టీవీ చూడనే ఉండే ప్రశ్న నీ అమ్మ వేరే ఛానల్ మారుద్దాం అప్పుడు కదా. అది పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దే పెట్టు ముచ్చటగా పెట్టు పెట్టు ముద్దే పెట్టు ముద్దెర్ లాంటి ముద్దే పెట్టు మూడే పెంచు ముద్దే పెట్టు మూడు ముళ్ళు పడే పెట్టు. ఎవరది? రాజుగారు అంత రిస్క్ చేయొద్దండి. ఓ శివార్త సదియా చిత్రీ పెట్టిన టేక్ చెక్ లాగా ఒట్రంగా ఉన్నావే. ఒట్టరమేగా వెళ్ళు. బాబు నాన్నగారు ఎల్లవే నువ్వు. నాన్నగారు బింది ఇరిగిపోద్ది. మీ పని ఇది కాదే, న్యూస్ ఛానల్ పెడతా. అది ఈ రోజు మన అందాల నటుడు శోభన్ బాబు గారి వర్ధంతి సందర్భంగా ఆయన నటించిన స్వైవరం మూవీ నుంచి ఈ పాట మీకోసం. కొమ్మ కొమ్మ కోసన్నాయి కోటి రాగాలు ఉన్నాయి మనసులో నిజంగానే పడవ ప్రయాణం పెద్ద పడవలాగే ఉన్నావు నువ్వు. నిజంగానే పడవ ప్రయాణం స్వయంవరంలో దాసనారాయణ పరిస్థితి అయిందని అది కూడా తెలుసా? నువ్వు వెళ్తావా? ఇక టైం ఉందా ఇంకా నీకు? ఈ రిమోట్ ఉండబట్టేగా ఇవన్నీ జరుగుతుంది. ఈ రిమోటే పోతే అయిపోయా. ఇప్పుడు అనసూయ గారితో చిట్ చాట్. అనసూయ గారితో చిట్ చాట్. అనసూయ గారి గురించి మ్యాటర్ ఏమంటది చెప్పు. అనసూయ గారు రీసెంట్ గా నటించిన సోగ్గాడే చిన్న అనే సినిమా నుండి ఆవిడ యాక్ట్ చేసిన పాట మీకోసం. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సుర్రుమంటూ వచ్చాడే గంధము గట్ర పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే. అయ్యా నువ్వు ఎన్ని పెట్టలైనా కొట్టొచ్చు కానీ ఈ పెట్టను మాత్రం కొట్టలేదు. ముసలి పెట్ట నువ్వు వెళ్ళు. ఇంతకు మించి నేనేం చేయలేండి. ఇల్లు మారిపోతా అప్పుడు కానీ దరిద్రం వదిలిపోద్ది. అంతే ఏమే సర్దుకోండి మొత్తం వెళ్ళిపోతా. ఏమండి ఇక్కడ నాగార్జున గారు గెటపేసుకుని శోభన్ బాబు గెటపేసుకుని ఒకే ఒక ఛాన్స్ అంటే తిరిగి వాళ్ళు ఎవరైనా కనిపించారా మీకు? ఉన్నారు ఇద్దరు. మీరు వాళ్ళకి మీరేమవుతారు? వాళ్ళ పిల్లలమండి బాబు. ఈ పక్క రూమ్ లోనే ఉంటారమ్మా. మీరిద్దరు అక్కడ ఉండండి, నేను ఇప్పుడే వస్తా. ఈ పక్క రూమ్ లోనే? చిరు చిరు అంటే నాకు ఎంత ఇష్టము. అతను రఫ్ ఆడిచ్చేస్తా అంటుంటే ఒక్కసారి నా చేతితో రఫ్ ఆడించుకోవాలనిపించేది. అతను ఒక్కసారి రైట్ టర్నింగ్ ఇచ్చుకో అంటే ఆయన తిరిగి టర్నింగ్ నేను ఉంటే బాగుండు అనిపించేది. ఏంటో నువ్వు చేస్తున్న ఫ్యామిలీ లీడర్స్ పట్టుకుని ఆ డాన్స్ ఏంటి? ఇందాటి నుంచి ఏం చేసా ఎలా చేసావు మెమిక్రీ వచ్చింది. ఇప్పుడు రాదే తెలిసింది కదా. ఇప్పుడు ఎవరికి ఎంత బాధ ఉంటుందో. ఇదిగో మీ జోలికి నేను రాను, నా జోలికి మీరు రావద్దు. ఓకేనా? ప్రశాంతంగా వెళ్ళండి. ఇంకెప్పుడు ఈ ఇంటికి రాకండి. ఓకేనా? సో మీ స్కిట్ గురించి మా జడ్జెస్ ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. లెట్స్ స్టార్ట్ విత్ రోషా గారు. ఆడవాళ్ళేమో హీరోస్ ని తలుచుకొని, మగవాళ్ళేమో హీరోయిన్స్ ని తలుచుకొని కాపురాలు చేసి అడ్జస్ట్ అయిపోతుంటారు. అది అందరూ తెలిసింది. దాన్ని ఇక్కడ బాగా చూపించారు. సో సాంగ్ వేయగానే వాళ్ళు రావటం, మీ ఫ్రస్ట్రేషన్. కానీ సోగ్గాడ చిన్న సాంగ్ కనుక ఈరోజు అనసూయ అంటే చంపేసి ఉంటుంది. బాగుంది, కొత్తగా అనిపించింది. And over to Nag Babu sir now. చాలా బాగుంది స్కిట్.